హాయ్ ఫ్రెండ్స్, నేను చూసేశాను మాస్ జాతర స్టారింగ్ రవితేజ, శ్రీలీల అండ్ నవీన్ చంద్ర. రివ్యూ చెప్పే ముందు చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మూవీకి వస్తే, రివ్యూకి వస్తే, రవితేజ గారి యాజ్ యూజువల్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. సపోర్టింగ్ క్యారెక్టర్లో తాత రోల్లో రాజేంద్ర ప్రసాద్ వేశారు. ఈ స్ట్రైక్ టు జనరేట్ కామెడీ జనరేట్ చేశాడు కూడా కామెడీ. నరేష్ గారు యాక్టింగ్ చేశారు, శ్రీలీల గారు యాక్టింగ్ చేశారు. ఇక విలన్గా అయితే నవీన్ చంద్ర ఈయన యాక్టింగ్ చేశారు. విలన్గా చాలా బాగా చేశారు. ఇక మూవీ స్టోరీకి వస్తే, స్టోరీ అనేది యాజ్ యూజువల్గా ఇది ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్. స్టోరీ ఒక హీరో ఉంటాడు, మామూలుగా విక్రమ్ రాథోడ్లో అయితే ఆయన పోలీస్ ఆఫీసరు, ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్, కానీ ఈజ్ వర్కింగ్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటాడు. సో శీలావతి ఈజ్ నథింగ్ బట్ దిస్ ఏమంటారు, అది గంజాయి. ఒక ఊర్లో గంజాయి పండిస్తుంటారు. వాళ్ళని పట్టుకోనికే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది విఫలమవుతుంది. సో పోలీస్ కమిషనరే ఈయనని పంపిస్తాడు, రవితేజని, రైల్వే పోలీస్. సో అలా స్టోరీ అనేది ఇక విలన్ని ఎలా పట్టుకుంటాడు, ఆ ఊరిలో ఎలా ఫైట్స్ ఉంటాయి ఏంటని. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగుందండి రవితేజది. రవితేజ ఇక కొన్ని ఏళ్ళ నుంచి చాలా రొటీన్ మూవీస్ అనేవి తీస్తున్నాడండి. సేమ్ స్టోరీ మూవీస్ సేమ్ ఉంటున్నాయి ఆయన సినిమాలు. సో మూవీ ఓకే, ఇట్ ఈజ్ ఫుల్ ఎంటర్టైనర్, చూడవచ్చు, బాగుంది మూవీ. కానీ ఏంటంటే కొంచెం ఈ షుడ్ టేక్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు స్టోరీ ఒకటేలా ఉంటే బోర్గా ఉంటుంది కదా. ఇప్పుడు కొత్త స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. స్టోరీ రైటర్ని పెట్టి రాపించి కొత్త స్టోరీస్ తీయాలి. కొత్తదనం అనేది సినీ ఫీల్డ్లో వస్తేనే కొత్త వాళ్ళు చూస్తారు. సేమ్ స్టోరీ అదే రిపీట్ చేసి ఒక హీరోయిన్ విలన్ అంటే అది జనాలకు కూడా బోర్ కొడుతుంది. కానీ ఈ మూవీ అయితే ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ పబ్లిక్ ఉండే. ఇంక 3 స్టార్స్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.